గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్రుల సంఘం 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య విజ్ఞానిక కేంద్రంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు మెట్టు ధనరాజ్, జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్తో పాటు పారపు గంగాధర్ ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు మరి కుటుంబ సోదరులు కుల బాంధవులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది, మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను. మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక 100-200 మంది కుటుంబం ఒక ఉన్న కాడ ఆడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం కోరుకుంటున్నాను. మేము కూడా ఎప్పటికీ మీ గురించి సహకరిస్తూ ఉంటాము. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి ప్రభుత్వ పరంగా ఏం అవసరం ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. మీ సమస్య కూడా నేను పోరాడి మీకు సహకరించే విధంగా పనిచేయడం తెలపరుస్తున్నాను. మరి ఈనాడు మన కుల బాంధవులు చాలా పెద్ద ఎత్తున మరి డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజులు తొందరనే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజల్లో యాక్టివ్గా తిరుగుతూ మీరు కూడా రాజకీయంగా పైకి వచ్చే విధంగా కష్టపడాలని కోరుకుంటూ, మీకు ఎప్పటికీ ఏం అవసరం నన్ను కలిసినట్టయితే మీకు సహకరించి ఏర్పాటు చేయని తెలపరుస్తూ